హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. నేను కొన్ని షూటింగ్ల నిమిత్తం అవుట్డోర్ రావడం జరిగింది. సో ఇక అప్డేట్స్ అనేవి ఈ విధంగా ఎక్కడుంటే అక్కడ నుంచి చేయాల్సిందే కదా, మరి మన సబ్స్క్రైబర్స్ కోసం, అదే వ్యూవర్స్ కోసం. సో ఇక విషయం ఏంటి అంటే, టీడీపీ జనసేన మధ్య చిచ్చు రేపుతున్న ట్రిపుల్ ఆర్ అనగానే రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు కాదండి. ఇప్పుడు తెలుగుదేశం జనసేన వీళ్ళిద్దరూ పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమన్వయ కమిటీలు, భేటీలు, ఉమ్మడి మేనిఫెస్టోలు, ఎవరికి ఎన్ని స్థానాలు పోటీ చేయాలనే దానిపైన కసరత్తు, అభ్యర్థులను ఎవరిని సెలెక్ట్ చేయాలనే దానిపైన కూడా తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. సో ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే మామూలుగా అధికార వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి కోరుకుంటుందో దానికి అనుగుణంగానే ఈ యొక్క పొత్తు అడుగులు వెళుతున్నాయా అన్నట్లుగా ఉంది. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా వైసీపీ నాయకులు కావచ్చు, పదే పదే ఏ వేదిక మీద అయినా సరే మీరు సింగిల్గా పోటీ చేసే దమ్ముందా, 175 నియోజకవర్గాల్లో ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేయగలరా, చేయలేరు, మేము దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళం, మేము సింహం లాంటి వాళ్ళం, అది ఇది చెప్తూ ఉంటారు. కానీ ప్రజలకు అవి ఏమీ అవసరంలా. సింహాలు పులులతో పని లేదు, ఒంటరిగా వచ్చారా కలిసి వచ్చారా అని అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే మంచి ప్రభుత్వం. అది అయితే ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం జనసేన కలిసి రాబోయే ఎన్నికలకు వెళ్ళాలనుకున్నారో ప్రజలందరూ కూడా ఈ పొత్తు వైపే మొగ్గు చూపుతున్నారు అని చెప్పి సర్వేలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. సార్ అంతవరకు కూడా క్లారిటీ ఉంది. కానీ తాజాగా జరిగిన పరిణామాలు చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ పొత్తు ఏ విధంగా కొనసాగుతుంది, అసలు కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఆ అనుమానాలు తలెత్తేలాగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఏంటి ఆ ఘటన అంటే, ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కొన్ని పర్యటనల నిమిత్తం మండపేట, అరకు అసెంబ్లీ సెగ్మెంట్లకి ఎవరెవరు అభ్యర్థులని చెప్పేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు జనసేనని సంప్రదించకుండా ఏ విధంగా మీరు అభ్యర్థులను ఖరారు చేస్తారు అనేది జనసేనాయకుల యొక్క ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి కాస్త పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళటం. పవన్ కళ్యాణ్ గారు నిన్న రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని మంగళగిరిలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన రిపబ్లిక్ డే అంటే ఆర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను కూడా 2 అసెంబ్లీ సెగ్మెంట్లను డిక్లేర్ చేస్తున్నారని చెప్పేసి, ఒకటి రాజోలు నియోజకవర్గం, 2 రాజానగరం. సో ఈ విధంగా ట్రిపుల్ ఆర్ వచ్చేలాగా, ఆర్ అంటే నాకు కొంచెం ఇష్టం కాబట్టి అన్నట్లుగా చెప్పారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆ మండపేట, అరకు అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులను ప్రకటించిందో దీనిపైన కొంత అసంతృప్తినైతే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. ఏంటి అంటే, అసలు ఏ విధంగా మీరు పొత్తు ధర్మాన్ని మరిచి చేస్తారు అన్నట్లుగా పరోక్షంగా చేశారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ జీవితం, అదేవిధంగా పార్టీకి అంత బేస్మెంట్ ఉంది, ఆయనకు ఒత్తిడులు ఉంటాయి, ఆ ఒత్తిడిల రీత్యా ఆయన ఏదైనా చెప్పి ఉండవచ్చు అని అంటూనే పరోక్షంగా కొంత చురకలు అయితే అంటించారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఏ విధంగా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి అంటారు అని ఆ సందర్భానికి కూడా ఆయన లేవనెత్తి మాట్లాడటం జరిగింది. సో అయితే ఆయన పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. అక్కడున్న రాజకీయ పరిస్థితుల రీత్యా, ఒత్తిడి రీత్యా ఆయన చెప్పారు కాబట్టి అదే ఒత్తిడులు నాకు ఉన్నాయి కాబట్టి నేను కూడా 2 అభ్యర్థులను ప్రకటిస్తున్నాను 2 స్థానాలకి అని చెప్పేసి అన్నారు. అయితే రాజోలు నియోజకవర్గం ఆల్రెడీ గత ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపొందిన స్థానమే. అలాగే రాజానగరం నియోజకవర్గం కూడా ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం, పైగా జనసేన పార్టీకి మంచి కేడర్ కూడా ఉంది, గ్రాఫ్ పెరిగింది కాబట్టి అక్కడ ఖచ్చితంగా జనసేన పోటీ చేయాలి అనే ప్రస్తావన కూడా ఉండవచ్చు. అందు గురించి ఆ రెండింటిని డిక్లేర్ చేశారు. ఇక్కడ మండపేట, అరకు కూడా బాగానే డిక్లేర్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే చెప్పి చేస్తే బాగుండేది కదా అనేదే పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. అయితే కొంతమంది విశ్లేషకులు కావచ్చు, రాజకీయ పండితులు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఇట్లా ఏదైతే కేటాయించారో అరకు స్థానం అనేది ఖచ్చితంగా అప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి గల కారణం, అసలు మామూలుగా సర్వేల ప్రకారంగా అరకు అనేది వైసీపీకి వెళ్ళబోతుంది. ఒకవేళ ఆ అరకు స్థానాన్ని జనసేన కేటాయిస్తే ఈ విధంగా ఖచ్చితంగా ఓడిపోయే స్థానాన్ని ఇచ్చారు అని చెప్పేసి అట్లాంటి ఆరోపణలు వస్తాయి. ఇక్కడ చెబుతుంది జనసేన కేటాయించాలా, తెలుగుదేశం పార్టీ కేటాయించాలా అని కాదు, కేవలం దానికి సంబంధించిన అంశం చెప్పేటప్పుడు చెప్పి చేస్తే బాగుంటుంది కదా అనే ఒక ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. సో పవన్ కళ్యాణ్ గారైనా కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా చెప్పాలి అని చెప్పేసి ఇప్పుడు ఆయన కూడా చెప్పడం అని కాదు, ఇద్దరు కలిసి ఉండాలి. సో ఇప్పుడు ఆ కలిసి చెబితే బాగుంటుంది. ఇప్పుడు ఒక ఒత్తిడిలు అనేవి వస్తాయి. అదేవిధంగా ఇక్కడ జన సైనికులు ఏదైతే ఒత్తిడిని తీసుకొస్తున్నారో వాళ్ళకు కూడా కొన్ని చురకలు అంటించారు. ఖచ్చితంగా గత ఎన్నికల్లో మనం ఒక 20 నుంచి 30 స్థానాలు
25 స్థానాల్లో గెలుచుకొని ఉన్నట్లయితే అప్పుడు మనం సీఎం అభ్యర్థిగా మాట్లాడటానికో ఇంకొక ప్రశ్నలు అడగడానికో డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో చూస్తే కేవలం ఒకే ఒక విజయాన్ని సాధించాం ఒక స్థానంలో. మరి అటువంటప్పుడు మనం ఏ విధంగా డిమాండ్ చేయగలమని చెప్పేసి ఇటు జనసైనికులను ఉద్దేశించి కూడా మాట్లాడారు. అంత మాత్రాన తగ్గి ఉండవలసిన అవసరం కూడా లేదు అని చెప్పేసి అన్నారు. సో మన గౌరవం ఎక్కడా కూడా భంగం కలిగేలాగా మాత్రం ఉండకుండా ఉంటుంది పొత్తు ధర్మం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి రోజు నుంచి చెబుతానే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నిన్న జరిగినది ఏంటి అంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కదా, ఈ పొత్తు అనేది కంటిన్యూ అవ్వకూడదు, నడవకూడదు, అది ఇది అని చెప్పేసి. సో దానిపైన వాళ్ళు అనేక రకాలైన విమర్శలు చేస్తారు. మామూలుగానే ఎక్కడ అవకాశం దొరుకుతారని చూస్తారు, అవకాశం దొరకపోయినా ఏదో ఒకటి చేసుకుంటారు. ఇప్పుడు అవకాశం దొరికినప్పుడు ఇంక వాళ్ళు ఎందుకు వదులుతారు? తప్పేం కాదు. రాజకీయంగా వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారంటే వాళ్ళకున్న సోషల్ మీడియా వేదిక వాళ్ళకున్నది. ఆ సోషల్ మీడియాలో అనేక రకాలుగా వార్తలు చేసుకుంటూ ఉంటారు. సో మొత్తానికి ఏ విధంగా ఉంది అంటే RRR అనే పరిస్థితిని తీసుకొచ్చి ఇప్పుడు అది చిచ్చు రేపుతుంది తెలుగుదేశం జనసేన మధ్య అని చెప్పేసి అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో పొత్తు అనేది మాత్రం విడగొట్టకుండా ఖచ్చితంగా కలిసే ఉంటాము ఏమైనా సరే. కాకపోతే వాళ్ళు మాట్లాడే ముందో అదేవిధంగా ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందో ఆచితూచి వేయాలి, అదేవిధంగా ఆలోచించాలి, సంప్రదించాలి. అలా కాకుండా ఇలా డైరెక్ట్గా డెసిషన్స్ తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయి అనేది నిన్న పరోక్షంగా చెప్పారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, పొత్తు ధర్మం చెడిపోకూడదు అనేసి పదే ఆయన కోరుకుంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కూడా అదే దశలో అడుగులు వేయాలి, ఆ పొత్తు ధర్మాన్ని విస్మరించకూడదు. ముఖ్యంగా నాయకులు కావచ్చు, కేడర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కలిసే ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, అదొక్కటే టార్గెట్. సో ఆ టార్గెట్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాజకీయ ఎత్తుగడను కొనసాగించాలి అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడతారు. మరి చూద్దాం ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు ఏంటి అనేది తెలియాలి అంటే మరిన్ని రోజులు మనం వెయిట్ చేసి ఉండవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెడుతున్న RRR అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.